సాయినాథుల వారి సాహిత్యంలో సాయి భక్తుల అందరూ కలిసి కలగలిసి చేసుకుంటున్న ఈ సత్కార్యానికి నమస్కారపూర్వకంగా వినమ్రంగా ప్రారంభించారు. ఇది ఒక సహృదయమైన చర్చ. ఒక కుటుంబంలో ఉండే ఒక తండ్రి బిడ్డలందరూ కలిసి కలగలిసి చేసుకుంటున్నటువంటి ఆత్మీయ చర్చ అని భావంతో మనం మాట్లాడతాం. కొద్దిగా భగవాన్ మాస్టర్ గారు మాట్లాడతారు, ప్రపంచంలో ఉండే బాంధవ్యాలన్నిటికంటే ఏది గొప్ప బాంధవ్యం అని అనుకుంటున్నావు అని అడిగితే అందరూ ఏదో చెప్పేవాడు. చివరికి మాస్టర్ గారు ఒక మాట స్పష్టంగా చెప్పారు, అది గురుబంధుత్వం. ఒక గురువును సమాశ్రయించి ఆయనను సేవించేటటువంటి భక్తులందరూ ఒకరికొకరు ఏమవుతారంటే వాళ్ళ కులమేదైనా మతమేదైనా స్త్రీ పురుషులైనా పెద్దలైనా చిన్నలైనా తెలివిన్న వాళ్ళైనా ఆస్తున్న వాళ్ళైనా లేని వాళ్ళైనా వాళ్ళందరూ ఒక అమ్మా నాన్నల అన్నదమ్ములు వాళ్ళ పిల్లల బంధువులు. అట్లాగే ఒక గురువును ఆరాధించే వారి ఆ సహృదయమంతా బంధువులు, మనంతా గురుబంధువులు. అందుకని ఇప్పుడు ముఖ్యంగా పివి నరసింహస్వామి వారి ప్రస్తావన తీసుకొచ్చారు. నాకు ఉంటే పొంగుతోంది. ఎందుచేతనంటే నరసింహస్వామి వారికి అతి తీవ్రమైనటువంటి కష్టం వచ్చి ఆయనకు మార్పు తెచ్చింది. నిన్నటి రోజున అబ్దుల్ కలాం గారి ఒక మాట ఫేస్బుక్లో ఎవరో పంపించారు. అదేమిటంటే, నీ కష్టాలు వచ్చాయనుకుంటున్నావా, ఆ కష్టాలు నిన్ను రాకు తెరిచి నునుగు చేసి శిల్పంలాగా మార్చడానికి వచ్చాయి. మనం ఎంతగా కృషి చేయాలంటే కష్టాలు ఓడిపోయి తలవంచి మన శక్తి సామర్థ్యాలకు అవి తగ్గిపోయి మనం ఆశీర్వదించాలి. అంచేత వివి నరసింహస్వామి వారు భార్యను ఇద్దరు బిడ్డల్ని కోల్పోయి మధురైలో మేయర్గా లాయర్గా ఉన్న ఆయన అక్కడి నుంచి తీవ్రమైన అశాంతికి లోనై రమణ మహర్షి పదాశ్రతులై ఆయనలో బాబా మెచ్చుకునే అతి గొప్ప గుణం ఏంటంటే నిరంతరం శ్రమించే గుణం. బాబా చెప్పిన లక్షణాన్ని ఒకసారి మనం చెప్పుకుంటే, అవిచ్ఛిన్న కృషి శ్రమై సంలాపై శుభమనై, ఎప్పుడు మంచి ఆలోచనలు సదాలోచన చేస్తూ అవిచ్ఛిన్నమైన కృషి శ్రమలు కూడా చేస్తారు. పూర్వజో మానసాని పుష్టిమంతి సాధయామా, త్రికరణాలు మనవాకాయ కర్మలను పూర్వజో మానసాని పుష్టిమంతి సాధయామా శక్తివంతంగా మార్చుకోవాలి అనేది సాయి ప్రభు. ఆ విధంగా మహాకృషి చేసి దివ్యత్వాన్ని విశ్వచైతన్య స్వామి వారు చెప్పినట్టు సాయి ఎదుట తన చిత్రపటాన్ని ప్రతిష్ఠించుకునే అంత అనుగ్రహాన్ని పొందిన మహాపురుషుడు ఈ నరసింహస్వామి. దక్షిణ భారతీయులు అందరూ సగర్వంగా నేను సైతం ప్రపంచానికి సంవిధానం పెట్టి ఆవర్తించాలంటూ మేము సైతం సాయి భక్తికి స్వామివారిని సమర్పించామని చెప్పుకోవచ్చు. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే, రమణ మహర్షి పక్కనే ఒక గుహలో ఉన్నాడు, ఈయన మరో గుహలో ఉండి అప్పట్లో ఆయన నరసింహయ్య గారు పిలిచాడు. ఆయన అన్ని వివరాలు సేకరించినందువల్లనే బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ రమణ మహర్షి ఆయన డిస్క్రిప్షన్స్ లోనే లభించిందంతా నరసింహయ్య వారికి, నరసింహస్వామి వారి గారు. ఆ తర్వాత రమణ మహర్షి దగ్గర అనుగ్రహం తీసుకొని ఉత్తర దేశానికి మనశ్శాంతి కోసం 1939వ సంవత్సరంలో మొట్టమొదటిసారి ఆయన శ్రీ దర్శించినట్టు తెలుసుకొని ఆయన వెళ్ళేప్పటికీ అక్కడ సమాధిలో బాగా పడడం ఉంది. ఆ పైన పిచ్చుకోవాలి, ఇది పుస్తకాలు లేదా పెట్టి ఉంటారు. ఆ పిచ్చికి ఏమైనా అందరూ అప్పుడు భక్తులు చాలా తక్కువ మంది వచ్చారు. ఆ రోజు పరిస్థితి ఏంటంటే, షిరిడీకి వచ్చే దర్శించి సాయిరంగాన్ని దర్శించే సమాధి మందిరం దర్శించే చెన్నై రూపాన్ని దర్శించే పక్కన ఉండేవారు. అది రాయబడింది. అప్పుడు ఏమైందంటే, ఆ పిచ్చిగా ఏమైందో తెలియదు, నేరుగా వచ్చి తాగేవారు. ఈయన గొప్ప పారవస్యంతో ఆయన ప్రార్థించారు. అది కొన్ని నిమిషాలు చేయకూడదు. ఆ తర్వాత ఆయన ఏనాడు దుఃఖపడు, సాయి కోసమే శ్రమించాడు, సాయి కోసమే శ్వాసించాడు, సాయి భక్తి తత్వ ప్రచారం చేయడం కోసమే చివరి శ్వాస పీల్చి అందులో లభించిపోయాడు. నెల్లూరు వాళ్లకు వివి నరసింహస్వామి ఎంతో దానికి ముందు చెప్పు సాయి
పరిశోధన ప్రారంభించి ఒక లాయర్ కోర్టులో నిలబెట్టి ఏ విధంగా అయితే ప్రశ్నలు వేస్తారో సాయిబాబా భక్తులు అందరూ ఇద్దరు తెలుసు. ఏ టైం వెళ్ళాడు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ ఇల్లు ఎక్కడ, అడ్రస్ ఏమిటి, ఆ సమయం ఎంత, ఇలాంటి వివరాలన్నీ సేకరించేస్తారు. ఊరికే సేకరించడం కాదు, అవస్థే దాన్ని పరిచయం చేసుకునే అవస్థే ద్వారా ఎలాగ మరాఠీ నేర్చుకున్నాడు. ఆయన మరాఠీలోను ఇంగ్లీష్లోను మహారాష్ట్రలో కూడా చాలా సత్సంగాలు నిర్వహించారు. ఆయన నిర్వహించే సత్సంగాల్లో వైశిష్ట్యం ఉంది. ఆ విధంగా ఆయన చేస్తూ వచ్చిన కృషి ఇంకా ప్రపంచాన్ని చూడలేదు. 1939లో ఒక ఆలోచన వచ్చింది. జనాన్ని వీలైనంత మందికి సాయిబాబాను పరిచయం చేయడానికి అప్పుడు సండే టైమ్స్ అని మద్రాసు నుంచి ఒక ఇంగ్లీష్ పత్రిక వచ్చింది. దాంట్లో ఆయన ప్రతి ఆదివారం ఒక వ్యాసం రాయడం ఆరంభించాడు. తాను అన్వేషించింది. సుమారు 30 కానీ 40 కానీ వ్యాసాలు ఉన్నారు. సరిగా ఇన్ఫర్మేషన్ దొరకలేదు. ఆ 30-40 వారాలు గడిచేటప్పటికి సాయి భక్తుల సంఖ్య బాగా పెరిగింది. ఎంత పెరిగిందంటే అటు సిరిలోను ఇటు అప్పుడు మా ఆంధ్రలో మద్రాసు తీసుకెళ్ళేవాడు, మనకి ఇటువైపు వెళ్ళేవాడు పెరిగారు. ఆ విధంగా మొట్టమొదట సాయిబాబా భక్తుల యొక్క తునిని జ్వలింపజేసిన సత్కార్యాచరణ పరాయణుడు పూజ్యుడు వి నరసింహస్వామి. ఆ మహానుభావుడు ఆ తర్వాత రాధాకృష్ణ స్వామి కూడా చాలా కృషి చేశారు. నెల్లూరుకి ఆయనతో ఒక ఆత్మీయ బంధం. ఆనాడు ఆయన ప్రారంభించినటువంటి ఆయన పూదోట వేసినట్టు ఇక్కడ ఒక పటాలు వేసి వచ్చారు. ఆయన ఎక్కడికి వస్తే అక్కడ పటం ఇస్తారు. అందులో తాను మహా లోకాంకికుడై గొప్ప కృతితో పూజించే పటం లాంటి పటాలు చేయించి ప్రతి చోట ఇచ్చేవారు. నెల్లూరులో మనకి గాంధీ బొమ్మ పక్కనే ఉండే మనం పెద్ద సాయి మందిరం ఉంటాం. ఆ కోఆపరేటివ్ బ్యాంక్ వెనక వైపు ఉండే సాయి మందిరం ఉన్న స్థలంలో అక్కడ డాక్టర్ రాజగోపాలాచారి గారు ఆయన ఉండేవారు. ఆ రాజగోపాలాచారి గారు మంచి డాక్టరు. ఆయన ద్వారా సత్సంగానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు వేణి నరసింహస్వామి వారు వారిని గుర్తించి ఆ పక్కన ఇచ్చారు. ఆ పక్కన తీసుకొచ్చి ఆయన ఏం చేశారు, ఆయన బాగా బిజీ డాక్టర్ గారు, అందుకని ఆ పట్టాలు తీసుకెళ్ళి పక్కన క్లినిక్లో పైన అర్థం చేశారు. కొద్ది రోజులు గడిచాయి. ఒక రోజు రాత్రి, ఆ రోజు గురువారం అంటే బుధవారం రాత్రి అన్నమాట, కళ వచ్చింది. ఆయన ఏమిటా కళ అంటే ఒక ఉజ్వలమైన కళ్ళతో వెలిసిపోయే మహాపురుషుడు ఒక ఆయన వచ్చాడు. తెల్లగా వలసాడు. ఆయన వచ్చి ఎవరైనా డాక్టర్, నువ్వేం డాక్టర్ అయ్యా, కాడు చూడవా ఎంతలో పుట్టుతూ ఉన్నాయో, వీటి ఇంకా వైద్యం చేయలేదు అనేటప్పటికి ఆయన వచ్చి చూస్తే పెద్ద ఆయన కాళ్ళు బాగా పుండు పడిపోయినాయి. ఆయన కాలు పుండు అవన్నీ శుభ్రం చేసి పట్టు పెట్టాడు. తర్వాత ఆయనకు భలే సంతోషం కలిగించింది ఆయన సాన్నిధ్యం. ఆ కళ శృతి కథ నుంచి పోలేదు. మరోజు తెల్లవారుతానికి దేనికి రాదని యథాలాపంగా చూస్తే ఆ పైన సాయిబాబా రాత్రి వచ్చాడు. ఇంకా ఇవ్వలేదు. అప్పుడు ఆ పట్టం తీసి దాన్ని దించుకున్నాను. ఇలా ఎవరో ఎక్కి దించాడు. చూస్తే రాత్రి కాలిలో తాను పట్టుబట్టి దగ్గర ఎక్కడెక్కడ గాయాలు ఉన్నాయో బాబా పటానికి అంతా అక్కడ చదువుకోవచ్చు. అప్పుడు ఏం చేశాడు, బాబా తన పటం వేరేగా చెప్పారు కదా. ఆ విధంగా మనకు మరొక రుజువు నెల్లూరులో దొరికి ఒక అద్భుతమైనటువంటి సత్సంగం నిర్వహించి ఆ సత్సంగం క్రమాభివృద్ధి చెంది రేవాలవారికి ఆ ప్రాంతం స్థలం ఇచ్చి ఒక అద్భుత సాయి మందిర నిర్మాణానికి నెల్లూరు నడిబొట్టులో రూపకల్పన జరగడానికి కారణం ప్రేరణ పూజలు వి నరసింహస్వామి. అందుకని నరసింహస్వామి వారిని, రాజగోపాలాచారి గారిని, ఈ ప్రాంతంలో సాయి భక్తి ప్రచారం చేసిన అంతాభమైన సాయి పాదాలకు ఈ పాదాలు అత్యంత పవిత్రమైన చెప్పిన సాయికి నమస్కరిస్తూ మనం చర్చ ప్రారంభిస్తాం. దయచేసి ఈ కొద్ది టైం నేను ఎక్స్ట్రా తీసుకున్నందుకు ఏమనుకో. తర్వాత ముఖ్యంగా సాయిబాబా మానవుడ, సాయిబాబా దేవుడ, సాయిబాబా సంతుడ, సాయిబాబా మలేవుడు, వాళ్ళకి మంచి ప్రశ్న. కానీ ఈ ప్రశ్నలు ఎక్కడి నుంచి సమాధానం చెప్పినా ఒక విచిత్రమైన అనుభూతికి కారణం. ఎట్లా అంటే మనం నిన్న కొన్నిసార్లు చెప్పుకున్నాం, మన ప్రాచీన భారతీయ సంస్కృతి, భారతీయ ఋషుల యొక్క ప్రబోధము ఈనాటికి కూడా అతి సామాన్యుడికి దగ్గరగా లేదు. అది చాలా దగ్గర, చాలా దూరం. వాళ్ళు విదేశీయులు మన దేశంలో సంస్కృతిని నాశనం చేయడానికి ప్రయత్నించినప్పుడు
మొట్టమొదట మన స్కూళ్లలో మన గురుకులాలను నాశనం చేశారు. లార్డ్ మెకాలే బ్రిటిష్ పార్లమెంట్ లో తీయించారు. మీరు కాబట్టి దాన్ని పూర్తిగా ఆపిస్తూ అతను ఏమంటాడంటే, దేశమంతా తిరిగినాయా, భారతదేశంలో ఎంతో అనైక్యతలు, ఎంతో విభేదాలు, కులమత భేదాలు అన్నీ ఉన్నాయి, ఆరాధనా పద్ధతిలో మార్పులు ఉన్నాయి, కానీ వాళ్ళ సమైక్యం ఆ సేతు సిద్ధాంతాల పర్యంతం వాళ్ళంతా ఒకటిగా ఉన్నారు. వాళ్ళేమీ ఖాతరు చేయకుండా ఒకటిగా జీవించడానికి కారణం వాళ్ళ సంస్కృతిలో ఉన్న భావం. దాన్ని నాశనం చేస్తే దాని వీలుగారు అని కొంతమంది కొన్ని టీమ్స్ గా ఇండియాకి వచ్చి, అందులో మోనియర్ విలియమ్స్ లాంటి వాళ్ళు, మోనియర్ విలియమ్స్ సంస్కృతానికి ఇంగ్లీష్ డిక్షనరీ రాస్తూ అందరినీ సంస్కృతం నేర్చుకుని క్రైస్తవులకు మార్చాలని ప్రయత్నం చేసేది రాస్తారు. వాళ్ళ ఉద్దేశం మన సంస్కృతి వినాశనమే కానీ సంస్కృతి పరిరక్షణ కావాలి. అటువంటి వాళ్ళు ఎన్ని వందల సంవత్సరాలు ప్రయత్నించిన ప్రపంచ దేశాలలో, సంస్కృతులలో విదేశీ పాలన తర్వాత తన ఉనికి కోరుకొని ఏకైక జాతి భారత జాతి. ఆ జాతిలో ఉద్భవించే మహాపురుషులు ఎప్పుడు ఆ ధర్మానికే గుర్తుగా ఉంటారనేందుకు సోదాహరణ సాయం. మనస్తత్వ శాస్త్ర పితామహుడు ఎవరయ్యా అని చెప్పుకుంటే మనకి ఇప్పుడు ఫ్రాయిడ్ అని చెప్తాడు. ఫ్రాయిడ్ కాదు, ఫ్రాయిడ్ జాతి పుట్టడం వరకు, ఫ్రాయిడ్ కి సంబంధించినటువంటి జాతులు ఇంకా ఆకులు పట్టుకునే రోజులకు భారతదేశంలో అద్భుతమైన మనోవైజ్ఞానిక ధర్మాన్ని ప్రభావింపజేసిన ఋషులకు విశ్వసిస్తూ ఆ ఋషుల వారసుడు సాయిబాబా ఎవరు ఒక్క లైన్లో చెప్పాడంటే, భగవంతునికి అడ్రస్ ఆయన, భగవంతుని మానవులకు పరిచయం చేస్తుంది ఆయన. భగవంతునికి రంగు లేదు, రుచి లేదు, రూపం లేదు, ఆయన అంతటా ఉంటాడు, అన్నింటిలో ఉంటాడు, ఆయన సర్వము తారైన వారు. ఈ లక్షణాలు ఏవి మామూలు మనిషి మనస్సు కాదు. వాటన్నిటికీ ఒక రూపకల్పన కావాలంటే అసలు నిజంగా మహాత్ములు ఎవరు, ఋషులు ఎవరు ఉంటే భగవంతుడిని మానవ జాతికి పరిచయం చేసేవాడు. మహాత్ములే లేకపోతే మానవ జాతికి మహాత్ములు తెలియదు, భగవంతుడు తెలియదు. కాబట్టి భగవంతుడు తెలిసింది ఎవరి ద్వారా? మహాత్ముల ద్వారా. ఏ విధంగా? అనుభవం. అందుకని బాబా ఎప్పుడు మాట్లాడటం తక్కువ, ఆయన ఉండటం. అందుకని బాబా ఎవరంటే, ప్రాచీన భారతావళిలో అతి మానవుడైన వాడు అతి విశిష్టత స్థితిలో చిట్ట చివరికి ఏమవుతారో అది ఏమవుతాడు? నడిచే దైవం. దైవం ఎక్కడుంటాడు? ఒక తల్లి ఉంది, ఆమె బిడ్డలు ఎక్కువ ఎక్కడ బాధపడుతుంటారు అక్కడ ఉంటారు. ఆమె కొంచెం సానుకూలత ఎక్కడ ఉంటుందో అక్కడ ఉంటారు. అందుకని ఒక కూలినాలి చేసుకుని బతికే పల్లెలో, శ్రామికుల మధ్యలో ఏమాత్రం తన గురించి ఏమాత్రం తెలుసుకోవడానికి అవకాశం లేదంత మారుమూల పల్లెలో ఒడిగి సాయిబాబా విషయం. అంతవరకు మన సమాజపు కొన్ని లక్షణాలకు ఆయన చెప్పే పెట్టదవుతున్నాడు. అందుకని బాబా తన తల్లిదండ్రులు లేకపోతే తన పుట్టిన కులలు ఏమి తెలిసిన రామకృష్ణ పరమహంసలే, రమణ మహర్షులే కొన్ని ఫలితాలకు ఇరుక్కుపోయి, అందుకని 16 ఏళ్ళ యువకుడుగా మాత్రమే కనపడి. అంటే ఆయన తల్లిదండ్రులు ఎవరు? అప్రస్తుతం. అదేవిధంగా ఆయన ఎందుకు అట్లా అయ్యారు? భారతీయులలో ఉండే మనో రుగ్మతలన్నింటినీ పక్కన పెట్టి భారతీయ ఋషి సంస్కారాన్ని ఆవిష్కరించడం కోసం సాయిబాబా వారు మానవాకృతిగా ధరించిన భగవంతుడు. భాగవతంలో గొప్ప లక్షణం, భాగవతము భారతీయ ఆధ్యాత్మికతకు భగవద్గీత సిద్ధాంతం అంటే భాగవతం దాని దృష్టాంతం. అందుకని ఆ భాగవతంలో ఏముంది అని అడిగితే, ఒకవేళ వీళ్ళు బాగా తెలిసిన వారు ఉంటే మనీ చదివి రిపీట్ చేస్తున్నందుకు నా మామూలు నలాంటి వాళ్ళ కోసం చెప్పుకుంటున్నాం. భాగవతం మొదటి భాగం అంతా కృష్ణుడి కథ కాదు. సుమారు 19 మంది కంటే ఎక్కువ మంది మహాపురుషుల జీవితాలు, తపస్సుల జీవితాలు, సాధకుల జీవితాలు. ఆ చిట్ట చివరిలో అరుదుగా వచ్చే అవతారమూర్తి అయిన కృష్ణ పరమాత్ముడి గురించి. ఆ కృష్ణ పరమాత్ముడు మరో రూపం ధరించి కలియుగంలో వస్తే 1854-57 మధ్య భారతం, ముఖ్యంగా మరాఠా భారతంలోకి వస్తే ఎన్నో లక్షల మంది తమ అసూలు ధారపోసి స్మరణ చేసిన పావన భూమిలో కొట్టే అది సిరిగి సాయిబాబా. అందువల్ల ఇంకొక విషయం ఉంది. సరేనండి, ఆయన ఏకంగా దైవంగానే ఉద్భవించవచ్చు కదా? లేదు. ప్రతి మన భారతీయ సంస్కృతిలో ఉన్న మూల తత్వం
వివేకానందుడు వివరించేంత వరకు మనలో చాలా మంది తెలిసినా బయటపడలేదు. అంతకుముందు మహాపురుషులు చాలా మంది చెప్తూ ఉన్నారు. ఉండేది ఒక్కటే చెప్పిన ఆదిశేఖరుల వారు తన గురువు బోధించినటువంటి నామాన్ని అక్కడ వెళ్ళి శ్రీశైలం శిఖరం మీద ఎక్కి ఒకసారి ఓం నమో నారాయణాయ అనుకోమని బోధించినటువంటి రామానుజాచార్యుల వారు, త్రిమతాచార్యుల కంటే కూడా ఎంతో మంది మహాపురుషులు ఉద్భవించిన నేల మన జాతి. మనం ఈ నేల మీద పుట్టినందుకు గర్వించవచ్చు, సంతోషించవచ్చు. అటువంటి భరతభూమిలో పుట్టిన మనము బాబా భక్తులైనందుకు మిగతా అన్ని వదిలేయండి. ఒక్కసారి సాయిబాబాలు శిరస్సారించి నమస్కరించేందుకు ధన్యవాదాలు. మన జన్మ చరిత్రార్థమైపోయింది. ఎందుకంటే బాబా వచ్చి మన గుండెలో కూర్చున్నాడు. మనకి ఆయన ఏమి చేసిన ఆయన మన విడవడు. ఆయన వాగ్దానం ఏమిటంటే, నా భక్తులు నేను ఇవ్వదలిచింది కోరేంత వరకు నేను ప్రసాదిస్తూ ఉంటాను. ఆయన అనుగ్రహ విస్తారం అంత గొప్పది. అది పొందిన ధన్యాత్మం. అందుకని ఒకనాటి కృష్ణుడి కంటే, ఒకనాటి జాతీయులైన మహాపురుషుల కంటే, ఒకనాడు ప్రబోధించిన వివేకానంద సూర్యుడి యొక్క భావాలకు మరో రూపమైన సాక్షాత్ నారాయణుడు అంటే సాయి నారాయణ. అంచేత సాయిబాబా ఈ కాలకు, ఏ కాలకు, అన్ని కాలకు నారాయణ. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, మన ఋషిధర్మం ఏం చెబుతుందంటే సమాజాన్ని అద్భుతంగా విశ్లేషించారు. ఆహార నిద్రాభయ మైదునాలతో బతికేటటువంటి వాళ్ళు తామసికులని, కొంచెం విలువలతో ఆవేశంతో రాగాత్మకంగా బ్రతికేవాళ్ళు రాజసికులని, ఉత్తమమైన విలువలతో భగవద్ అన్వేషణలో జీవించేవాళ్ళు సాత్వికులని సమాజంలో 3 రకాల మానవులు ఉంటారని చెప్పి ఈ మనోవిశ్లేషణ జరిగేటప్పటికి ఈనాటి ఆధునిక ప్రపంచంలో మరే సంస్కృతి ప్రవహించలేదు. గ్రీక్ లాటిన్ సంస్కృతులకు అడ్రస్ లేదు. మన దేశానికి, మన సంస్కృతికి, మన చరిత్రకు జరిగిన ద్రోహాన్ని మన భావితరాలు పునర్నిర్మించాల్సిన అవసరం. ఈనాటి ఇండియన్ హిస్టరీ అంతా రాసింది ఫారినర్స్. ఇప్పుడు వచ్చేటటువంటి రీసెర్చెస్ అని వాటి మీద ఆధారపడి వస్తుంది. మన యూనివర్సిటీస్లో చదువుకునే ఎడ్యుకేషన్ లార్జ్ మెకాలజీ ఎడ్యుకేషన్. ఈరోజు మీరు నేను మన బిడ్డల్ని చదివించే ఎడ్యుకేషన్ పరాధీనపు ఎడ్యుకేషన్. ఇప్పటికి కూడా దాన్ని మార్పు చేసుకోలేదు. అందువల్లనే మన భారతీయ ఋషి ధర్మాలు వెనక్కి వెళ్ళిపోయి బాబా ముందు కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. వాళ్ళందరూ బాగా వర్కేవాళ్ళు. అప్పుడు అడిగాడు, ఏమయ్యా ఆ ముసలైన పిలిచి స్తంభాన్ని కుదించుకోమని చెప్పరాలా అని అందరూ మర్చిపోయిన ఆషాఢసుధా పోటీ గురు పూర్ణిమను భారతీయులకు మరోసారి గుర్తు చేసిన మహానుభావుడు. ఆయన జీవితంలో అన్ని కోణాలను స్పృశించారు. అందుకని అందరూ మానవుడు, వాడు తామసికుడు కావచ్చు, వాడు రాజసికుడు కావచ్చు, వాడు సాత్విక సంపన్నుడు కావచ్చు, ఏ విధమైన అదే విధంగా ఇప్పుడు ప్రపంచంలో ఉండేటువంటి ఏ మనోవైజ్ఞానిక నిపుణుడి యొక్క ఇవన్నీ తీసుకుంటే కూడా బాబా ఎవరు అంటే ఆయన మానవాకృతిలో ఉన్నాడు. అపార మానవీయ కోణం ఆయన ఒక ఆవిష్కారం. సర్వజీవ హితాభిలాష ఉన్నాడు. ఆయన ఈనాడు సమాజానికి అందరికీ ఒక కొరత ఉంది. రాజకీయ నాయకులైతే ఉన్నారు కానీ ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించినటువంటి జననాయకుడు ఈరోజు దాదాపు. ఆ విధంగా ఆధ్యాత్మిక నాయకుడు, ఆధ్యాత్మిక మహాపురుషుడు, ఆధ్యాత్మిక ఆదర్శ పురుషుడు, భగవద్ అవతారము, భగవంతుడికి మరో ప్రతిరూపం సైతం. ఈయన ఇంకొక విషయం, మన దేశంలో వైరుధ్యాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ కన్యాకుమారి నుంచి అక్కడి వరకు ప్రతి 100 కిలోమీటర్లలో చాలా మారిపోతుంది అని చెప్పే వాళ్ళందరికీ ఒకే సమాధానం కావాలి. ఎట్లా అంటే ఈ వైరుధ్యాలన్నీ కలిసిపోతాయి. నదీనాం సాగరో గది అవన్నీ కలిసిపోయి 2 విషయాలు ఆవిష్కారం చేశారు. మొట్టమొదటి నాకు గురువు ఉన్నారు. ఓకే లైక్ ఎవరు కావాలి? నీవు భారతీయుడైతే, నీవు ఉత్తమమైనటువంటి జీవితాల విలువలతో గర్వపరుచుకుంటే, బాబా తాను ఏదైతే ఆదర్శంగా తన గురువు నుంచి పొందాడో ఆ ప్రసాదం పొందాలనుకుంటే ఏ మానవుడైనా కృషి చేయడానికి గురువు వస్తుంది. అది బోధించారు. రెండవది ఏం చెప్పాడు? ఈరోజు ఒక ఫ్యాషన్ ఏంటంటే 2 విషయాలు ప్రపంచంలో బాగా చదవబడి ఉంటాయి. ఒకటేమిటి? ఆధ్యాత్మిక గురించి చెప్పుకోవడం. రెండవది వ్యక్తిత్వ వికాసం. ప్రపంచ వ్యక్తిత్వ వికాస నిపుణులందరినీ ఒక వరుసలో కూర్చోబెట్టి సాయిబాబాని పక్కన కూర్చోబెట్టి సాయిబాబా కలుస్తాడు. ఎందుకంటే బాబా బోధలో వాళ్ళ యొక్క ధర్మాలన్నీ ఉండిపోయాయి. ఆయన ఒకటే చెప్పాడు, ఏం చేసినా శ్రద్ధగా చేయి, ఎప్పుడు సహనంతో.
అయిపోయింది, ప్రపంచం గెలిచేసావు, జీవితాన్ని గెలుస్తావు. అందుకని మన ఉపనిషత్తులు బోధించినటువంటి మనోవైజ్ఞానిక నైపుణ్యం అంతా సాయిబాబాలో చరితార్థమై, సాయిబాబాలో మనోవైజ్ఞానిక నైపుణ్యం అంతా చరితార్థమై. అక్కడ ఉపనిషత్తు ఘోషిస్తుంది, అసూర్య నామకే లోకా అంధేన తమసాంతా తాదుస్తే ప్రేత్యామి గచ్చంతి ఏకే చత్మనోజనాః. అటువంటి వాళ్ళందరినీ అతి హీనంగా దరిద్రులుగా ఉండేటువంటి వ్యక్తిని అద్భుతమైన మానవ జీవితం గడపడానికి అవకాశం ఇచ్చి ఆ తర్వాత దైవ సాన్నిధ్యానికి నడవగలిగే ప్రబోధం బాబాలు. పైగా ఆయన ఏ ధర్మానికి, ఏ మహాపురుషుడికి, ఏ సిద్ధాంతానికి, దేనికి ఉత్తమ ధార్మిక విలువలకు వ్యతిరేకంగా ఆయన ఒక అద్భుత సానుకూలత, పాజిటివ్ యాటిట్యూడ్, దట్ ఈస్ సాయిబాబా. అంచేత ఇంతకు బాబా ఎవరయ్యా? నడిచే దైవం, నడిచిన దైవం, నడుస్తున్న దైవం, నడిపిస్తున్న దైవం. శాశ్వత మానవావిష్కారంలో ప్రతి మనిషి పక్కనే ఉండి ప్రతి వాడికి ఒక సాయినాథుడి నుండి చేతులు పట్టుకుని సాగించగలిగిన ఏకైక పరమ నారాయణ శివస్వరూపం సాయినాథుడు. అందుకని ఆయన అంతరంగాన్ని ఒక్కసారిగా మనం ఆవిష్కరించుకుంటే ఆనాడు నరసింహస్వామికి ఇచ్చిన పరమశాంతిని, సాయిబాబా భక్తులు పొందినటువంటి గొప్ప జ్ఞానపథాన్ని పూజలు భరద్వాజ మాస్టర్ గారు దేహం మరిచిపోయి 6 గంటల పాటు అనుభవించిన పరమశాంతిని, మహాసమాధినిష్టను ప్రతి సాయి భక్తులు ఎప్పుడైనా ఎక్కడైనా పొందగలరు. అంచేత మనకొక ధైర్యం, మనకొక అండ, మనకొక భరోసా. బాబా రాకపోయి ఉంటే రామకృష్ణ పరమహంస వచ్చారు, ఆయన అన్ని సాధనలు చేసి అన్ని ధర్మాలను చెప్పి ఒకే భగవంతుడు అన్నాడు. కానీ ఆయన రామణ స్వామి గారే చెప్పారు. రమణ మహర్షి ఇంకొంచెం ఒక అడుగు ముందుకెళ్ళి జ్ఞానావిష్కారం చేశారు. ఆయన అందరినీ తీసుకుని సమంగా చూశారు. కానీ ఆయన బ్రాహ్మణ స్వామి అన్నారు. ఇది నరసింహస్వామి మన ఆంధ్ర ప్రాంతానికి చెందిన కావ్యకంఠులు గల రామకృష్ణ రమణ మహర్షిని కలవకపోయి ఉంటే ఆయన బ్రాహ్మణ స్వామి గారే ఉండేవారు. రమణ మహర్షి అని పేరు పెట్టింది కావ్యకంఠులు. ఆ విషయాన్ని ప్రపంచానికి తెలిపి నరసింహస్వామి. అందుచేత రమణ మహర్షి గారు కూడా కొన్ని ఈ సమాజపు అచ్చులు ఇరుకోలేదు. అట్లా దేనికి లొంగకుండా సర్వాన్ని తనలో కలుపుకున్న ధర్మాన్ని చిదాకాశని వేదాంతంలో చెప్తారు. అట్లా చైతన్య చిదాకాశ జ్ఞానానంద స్వరూపుడు సాయినాథ్. అందుకే సచ్చిదానంద సద్గురో సాయినాథ్ మహారాజ్కి అజలు. ఇంకో విషయం, మన దేశము, మన సంస్కృతి ఎన్ని లోపాలున్నాయంటే గొప్పదంటే పేద భిక్షు. భిక్షు అని ఆయన కులం తెలియదు, మతం తెలియదు, జాతి భేదాలు తెలియదు. ఆయన గురువే తెలుసు. ఆయన అగ్నిహోత్ర పరాయణుడు, ఆయన ద్వారకామాయి నివాసి, ఆయన నిత్యము భక్తజన పరివేష్టితుడు. అటువంటి సాయిబాబాను ఆనాడే ఆధ్యాత్మిక చక్రవర్తిగా ఆరాధించకపోయిన ఆ పామర జనం దిగ్విజుడు. అక్కడికి వచ్చిన భక్తులందరూ పారవశ్యంతో చేసిన స్తోత్రము భారతదేశ హృదయావిష్కారం. సోదరులారా, మనం ఎన్ని ఇబ్బందులకు వేటికి గురి అయినా మన జీన్స్లో ఉండే అతి గొప్ప గుణం భారతీయత. జ్ఞానం. భారత అనే మాటకు అర్థం ఏంటంటే, భా అంటే జ్ఞానము, రథ అంటే ఆనందము. ఈ రెండే జీవిత లక్ష్యాలుగా ఉండేది భారతీయ మన జీవిత లక్ష్యం. అది మరొకసారి మనందరికీ ప్రబోధించదిగి వచ్చిన సాక్షాత్ పదార్థాలు పరమ సద్గురు స్వరూపి దత్తాత్రేయ చూశారు. అందుచేత ఆయన మానవుడా? అవును. మానవ జాతికి, మానవ సృష్టికి, మానవావిష్కరణకు మార్గదర్శిగా నిర్వహించిన ఆయన సద్గురు. ఆయన సద్గురువా? ఖచ్చితంగా. వ్యాసుడు సద్గురు ఎలా ఉంటాడని గురుగీత అని ఒక స్కాంద పురాణంలో ఒక అధ్యాయం రాశారు. అందులో ఉండే శ్లోకాలను 21 శ్లోకాలను భరద్వాజ మాస్టారు ఎత్తి వేరుగా రాసుకొని వాటిని బాబాకి అన్వయించుకొని పారాయణ చేసేవారు. అందులో ప్రతి శ్లోకము సాయిబాబా గారికి పూర్తిగా సరిపోతుంది. అంటే ఏ కాలంలో, ఏ దేశంలో, ఏ జాతిలో గురువు ఉదయిస్తే, జన్మిస్తే అతడు ఖచ్చితంగా బాబా వల్లనే ఉంటాడు. అతి ప్రాచీనము, ఆధునికమైనటువంటి గురుస్వరూపానికి ఆయన ప్రత్యేక ఉదాహరణలు. ఆయన తప్ప మరొకరెవరు అంతగా నిలవని సత్పురుషుడు. సద్గురువుకు మరో రూపం సాయిబాబా. గురువు అంటే దత్తాత్రేయుడని
చెప్పిన ధర్మానికి కూడా పైగా ఇంకొక విషయం, అందరూ మహాత్ములు తన రూపమే అని చాటి చెప్పిన మరో మహాపురుషుడు కనిపించిన చరిత్రలు. ఒకప్పుడు మేము బాగా విపరీతంగా పుస్తకాలు చదివేవాడు. దానికి స్ఫూర్తి నమస్కారం. 400-500 మంది ప్రపంచంలో సుప్రసిద్ధమైన 400-500 మంది మహాత్ముల చరిత్రలు చదివితే వాటన్నిటిలోకి అతి శ్రేయోదాయకము అగ్రగణ్యమైనటువంటి చరిత్ర సాయిబాబా. ఒక్క బాబా చరిత్ర చదివితే వేదోపనిషత్తులు చదవనక్కర్లేదు, భాగవతం చదవనక్కర్లేదు, భగవద్గీత అధ్యయనం చేయనక్కర్లేదు. అదేవిధంగా అనేక మంది మహాపురుషుల జీవిత చరిత్రలు సాయి జీవితంలో సార్థకమైనవి. రెండవది ఏంటంటే, దేవతలు అంటే వివిధ చైతన్య కక్షలు, ప్రకృతిలో ఉండే అనేక అంశాలు. ఆ దేవతలందరూ కూడా తమ రూపమే చాటి చెప్పిన సద్గురుమూర్తి సాయి. అంతేకాదు, నిరుపేద మానవుడు కష్టాలతో కన్నీళ్లతో అల్లాడిపోయేవాడు, నిరంతరం చెమటలోనే కలిసి ఆ స్నానంలోనే జీవించేటటువంటి వాడు. అటువంటి వారందరికీ వాళ్ళ కష్టాన్ని పోగొట్టి, వ్యధను పోగొట్టి శాంతి ఆనందాలు ప్రసాదించవలసిన ఒకసారి కమ్యూనిజం మీద పెద్ద చర్చ చేసేవాడు. ఆ కమ్యూనిజం చర్చలో చాలా మంది కమ్యూనిస్టు భావాలు ఇష్టపడే సోదరులు వస్తుండేవారు, చాలా ప్రాంతాల నుంచి. పర్వాలేదు నష్టపడతారు అయింది. ఒకసారి సాయిబాబా ఆయనకు ఆ రోజు ఒళ్ళు బాగాలేదు. అట్లా సిరిలో నడుస్తూ ఒక నిచ్చెను. ఆయన వ్యక్తిత్వం వల్ల ఎవరు ఆయన ఎట్లంటే అట్లా ప్రశ్నించారు. వెళ్ళి ఆ నిచ్చెను రాగానే ఒకరి పైకి పట్టుకున్నాడు, పైకి నిచ్చెను ఇచ్చిన వాడు పెట్టి పైకి ఎక్కాడు. ద్వారకా ఈమె రాలక్ష్మి ఇంటి మీద పెట్టి ఆ పక్కనే వామన్లో ఉంటారు ఇంటి పై నుంచి అటు పక్క నుంచి ఈ నిచ్చెను అక్కడికి చెప్పమని తీసుకొచ్చి అటు దిగారు. ఎంత కలిస్తే ఏమైంది, మన పల్లెలు అదే అబ్బాయి కాదా అంటే వస్తారు, నిచ్చెన అంటే వేస్తారు, అటు పెట్ట అంటే పెడతారు, పోరాంటే పోతారు. ఇది జరిగేది మహారాష్ట్రలో అంతే. కానీ సాయిబాబా ఏం చేశారు, జోబులు వచ్చి 2 రూపాయలు తీసుకొచ్చారు. ఆ రోజుల్లో 2 రూపాయలు చాలా విలువైంది. వెంటనే పక్కనున్న వాడు అడిగాడు, ఎందుకు స్వామి అనవసరంగా మీరు 2 రూపాయలు ఇచ్చేశారు? అప్పుడన్నా ఎవరి సేవను ఉచితంగా తీసుకుంటూ ఉదాహరణగా ప్రతిఫలం ఇచ్చి తీరాలి అని. అదే మాట నిన్న ఆరాధన జరిగిన వెంకటేశ్వర కూలివాడి ఒంటి మీద చెమట ఆరకముందే వాడి కూలిని చెల్లించలేదు. కూలివాడి ఒంటి మీద చెమట ఆరకముందే వాడి కూలి చేసేయాలి. ధర్మజనానికి ఖరీదు పెట్టేశారు. అందుకని సాయిబాబా మొత్తం మానవ జాతిలో వచ్చిన మహాపురుషులకు, సకల ధర్మాలకు, అతి ప్రాచీనమైన భారతీయ ఆధ్యాత్మికత వివరించిన భగవంతుడి లక్షణాలకు ఆయన సకాలం. ఆయన సగుణుడు, ఆయన నిర్గుణుడు. ఆయన భగవంతుడు మానవ రూపంలో వచ్చి మానవ జాతిని పూర్తిగా అనుగ్రహించడానికి దిగి వచ్చిన సంపూర్ణ అవతారం. అందుకని ఆయన సమస్తం. ఆయన మానవుడు, ఎందుకంటే సృష్టికర్త నిర్మించిన మానవుడు ఆయన. ఆయన సద్గురు శ్రేష్ఠుడు, ఆయన భగవత్స్వరుడు, ఆయన సమస్తము సర్వదా సర్వత్రా ఉండేటటువంటి నారాయణుడు అనండి, శివుడు అనండి, మీరు ఎవరైనా పిలవండి, మీరు పిలవటం మానేసి మౌనంలో లయించండి. ఆ సర్వము సాయి. అందుకని సాయి తప్ప తదన్యమైనది లేదన్న భావమే సర్వజనులకు నీ భక్తి వెలుగుగా, సర్వకార్యములకు నీ ధర్మమే వర్ధిల్లుగా, సర్వజీవుల సర్వాభిష్టములన్నీ నీ కృపణ సామరస్యములుగా. ఓ తండ్రి, నీ కృణ మాకందరికీ లభించుగా అన్నది సమయం. ఇంకొకటి ఏమిటంటే, కొంచెం దాన్ని పరంగా చెబితే, విశ్వగురో భరతమాతురు అంగ్రికుండలీకయుగే, విశ్వగురో భరతమాతురంగ్రికుండలీకయుగే, నిజ జీవన మనుపమ శుభ పుష్ప విపతివే దయామా. మన జీవితాలు, మన బ్రతుకులు, మన సంస్థాన్ని ఎవరి పదాంకితం చేస్తే మన జీవితం ధన్యమవుతాయో అటువంటి సిరి సాయి పదేశపతి సమమపి కథకులోయామ. జయ భారతి జయ జయేతి జగతి సముద్రోషయామ.